సూపర్ పవర్ని ఎలా ఆకర్షించాలి, ఇన్నర్ చైల్డ్తో ఆ నెగటివ్స్ని, మనలో ఉన్న వాటిని, బ్లాక్స్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, మీ లైఫ్ని బ్యూటిఫుల్గా ఆ క్రియేషన్ బుక్లో ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా రాయాలి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. భవిష్యత్ అనేది యాదృచ్ఛికం కాదు, అది మీ ఎంపిక, మనమే డిజైన్ చేసుకోవాలి. ఎలా అంటే మనం డిజైన్ చేస్తేనే ప్రతిదీ జరుగుతుంది, మనం డిజైన్ చేయకుండా ఏది జరగదు. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. జీవితమే మిమ్మల్ని అనుసరిస్తూ రావాలి. మీ ఆలోచనలో, మీ కోరికల్లో, మీరు మాట్లాడే ప్రతి మాటలో ఆ అనుభవాలు ఆ విశ్వంలోకి వెళ్ళాలి. ఆ క్రియేషన్ బుక్లో లైఫ్ గురించి అత్యద్భుతంగా మనం డిజైన్ చేయకుండా ఆ లైఫ్ అనేది రాదు. మనం కోరితేనే రేపటి రోజుని ఎలా ఉండాలి ఈ సమాజంలో అలా ఎంపిక చేసుకుని అలా ఉన్నట్టుగా ముందుగానే ఆ ఊహలు అత్యద్భుతంగా డిజైన్ చేసుకుంటూ ఆ డిజైన్ని మీరే డైరెక్టర్గా, మీరే క్రియేటర్గా, మీరే నిర్మాతగా, మీరే కథ, స్క్రీన్ ప్లే సమస్తం మీరే కావాలి. ఎందుకు? అది మీ లైఫ్ కదా. అందుకే భవిష్యత్ అనేది సహజంగా జరగదు, మనం ఎంపిక చేయాలి. నా జీవితం రేపు ఇలా ఉండాలి అని మన జీవితమే మన వెంట నడిచేలాగా అంత చక్కగా విజువలైజేషన్ చేయాలి, అంత చక్కగా మనీ మెడిటేషనే చేయాలి. మనం ఎంపిక చేసుకుంటాం. ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకుని జీవితాన్ని అత్యద్భుతంగా ఎలా డిజైన్ చేసుకోవాలో నేర్చుకుని మనం ఎంపిక చేసుకుని అంత ఇష్టంగా, గాఢంగా, వాంఛించి ప్రేమించిన విషయాలనే మీరు గుర్తు చేసుకుంటూ ఉండాలి. అంతగా మీరు మిమ్మల్ని ఇష్టపడి ప్రేమించినప్పుడు, వాటిని ఎంచుకున్నప్పుడు, మీకు నచ్చిన వాటిని మీరు మీ జీవితంలోకి తీసుకురాగలుగుతారు. మీ జీవితం మీరు కోరినట్లు, మీరు ఇష్టపడినట్లు డిజైన్ చేసుకున్నప్పుడు వేరెవరికి మీ జీవితం కాపీ కొట్టేదిగా ఉండకూడదు. ఎందుకని? మన జీవన ధ్యేయం మీ జీవితం అంటే మిమ్మల్ని ప్రేమించటం. మీరంటే మీకు ఎంత ఇష్టమో అంత ప్రేమగా మీరు ఆలోచించినప్పుడు ఆ పదాలు రాయగలుగుతారు. ఆ ఒక్కొక్క వాక్యాన్ని మీకు కావలసిన విధంగా డిజైన్ చేస్తారు. ఏ కంపెనీలో జాబ్ చేయాలి, ఎలాంటి జీవిత భాగస్వామిని లేక స్నేహితుడిని పొందాలి, ఎలాంటి రిలేషన్ మీ జీవితంలో ఉండాలి, ఆ క్రియేటివిటీ మీలో నుంచే పుట్టుకొస్తుంది. మనం డిజైన్ చేయకుండా ఏది రాదు కదా. ఆ సందర్భాలను మీ జీవితంలోకి మళ్ళీ మళ్ళీ మీరు రిమైండ్ చేస్తూ ఆహ్వానించాలి. అటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు మీరు ఎంత సంతోషపడతారో ఆ సంతోషంతో కూడుకున్నటువంటి ఆలోచనలను విశ్వంలోకి పంపించాలి. అంతేకాకుండా మీరు కావలసిన ప్రతి దాన్ని ఎంపిక చేసుకోవాలి. మీకు ఇష్టం లేని వాటిని కాకుండా మీరు ప్రేమించే వాటిని ప్రశంసించండి. మీకు ఇష్టమైన ప్రతి విషయాన్ని చూడండి, అవును అనండి. మీకు నచ్చిన మాట వినిపించినప్పుడు ఎస్, చాలా బాగుంది. మీకు నచ్చిన ఆహారపు రుచిని ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఎస్ అనండి. అలాగే మీకు నచ్చిన సుగంధ పరిమళాలకి, ఆ సువాసనలకి, ఆ స్పర్శకి, అన్నింటికీ అవును అని మాత్రమే చెప్పాలి. అలాగే మీకు నచ్చిన సుగంధ పరిమళం, ఆ సువాసన అనంత విశ్వశక్తి మీకు అందచేస్తుంది. అంత గొప్పగా మీరు మీ లైఫ్ని డిజైన్ చేసినప్పుడు, విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు, విశ్వ నియమాలు పాటించినప్పుడు మీ కోరికలకు, సాధనకు హద్దులంటూ ఉండవు. కావాల్సిందల్లా మీరు ఆకర్షించాలి. మీరు కోరుకున్న వాటి పట్ల ప్రేమను నింపాలి. వాటి మీద ప్రేమను నింపినప్పుడు రేపటి లైఫ్ ఎలా ఉండాలి, ఎంత ఆరోగ్యకరంగా ఉండాలి, ఎలాంటి జాబ్ చేయాలి, లేదంటే ఎలాంటి బిజినెస్ చేయాలి, ఎలాంటి లైఫ్ పార్ట్నర్ని మీ జీవితంలోకి ఆహ్వానించాలి, ఆ మధుర స్మృతులు హృదయంలో మెదులుతూ ఉండాలి. అప్పుడు మీరు అనుకున్నవి విశ్వంలోకి వెళతాయి. వెళ్ళి మీరు కాదనకుండానే మీ జీవితం బాగుపడుతుంది. ఎందుకు? అంత ప్రేమను మీరు నింపుకున్నారు. నిద్రపోతున్నప్పుడు విజువలైజేషన్ చేస్తూ ఆ ఇష్టమైన కలల కంటూ మీకు మరో ప్రపంచం కనిపించకూడదు. ఎందుకని? మీకు కావాల్సిందల్లా మీ కోరికలకు హద్దంటూ ఉండకూడదు. ఈ ప్రకృతి, పంచభూతాలు సమస్తం మీకు సహకరించాలి. ఎందుకు? అంత ఇష్టాన్ని మీరు ఈ ప్రపంచంలోకి వదిలిపెట్టాలి.
మీరంటే మీకు నిజంగా ఇష్టం ఉంటే ప్రతి మొక్కని ప్రేమిస్తారు, ప్రేమతో నీళ్లు పోస్తారు, ప్రేమతో ఆకుల్ని తడుముతారు, ప్రేమతో ఆ సీతాకోక చిలుకలు, డబ్బు, సంపదలు సమస్తం మీకు అర్థమైపోయేలాగా మీకు సహకరిస్తాయి. ఒక ఉప్పెనలాగా మీ దగ్గరకు వస్తూ ఉంటాయి. ఈ విశాల విశ్వంలో దేనికి కొరత లేదని మీరు గ్రహిస్తారు. కొరత అనిపించదు, ఎందుకంటే ప్రేమను నింపుకుంటారు. ఈ విధంగా మీరు అద్భుతంగా మీ లైఫ్ని డిజైన్ చేసుకుంటూ డబ్బుని, సంపదలను కోరుకుంటూ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నట్లుగా మీరు సంపన్నులుగా ఆ విశ్వంలోకి ఆ ఆలోచనలను మీలోని ఆత్మ ద్వారా పంపించాలి. ఇంకేదైనా ఇబ్బందులు ఎదురవుతుంటే, ఒకవేళ నెగటివ్స్ పట్టి పీడిస్తుంటే, ఇంకా వ్యతిరేకతను కనుక మీ మనసులో అనిపిస్తూ ఉంటే, ఆ వ్యతిరేకత పోవటానికి, మీరు చక్కగా నిద్రపోవటానికి, మీకున్నటువంటి ఏదన్నా ఇబ్బంది, మానసిక వ్యాధులు కానీ ఆ బ్లాక్స్ కానీ పోవటానికి ప్రతిరోజు రాత్రిపూట మీరు ఈ విధంగా ఆ అనంత విశ్వశక్తికి మనలోని ఆత్మ ద్వారా ఆ సబ్కాన్షియస్ మనసుకి ఈ ప్రేమ ప్రార్థన చేయండి. మీ శరీరాన్ని మొత్తాన్ని కూడా రిలాక్స్ స్థితిలో తీసుకెళ్ళండి. చాలా రిలాక్స్గా, కూల్గా మారిపోవాలి. మరేది మీది ఈ ప్రపంచంలో బాధలు కానీ ఇబ్బందులు కానీ ఏవి కూడా గుర్తు రాకూడదు. అంతగా మీరు లీనమైపోవాలి, ప్రశాంతమైన స్థితిలోకి చేరుకోవాలి. కళ్ళు మూసుకుని నేను పూర్తిగా ప్రతి ఒక్కరిని ఇప్పుడు క్షమిస్తున్నాను. హృదయపూర్వకంగా వారందరికీ కూడా సామరస్యం, స్వస్థత, శాంతి, జీవితంలోని అన్ని సుఖ సౌఖ్యాలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ప్రశాంతంగా ఉన్నాను. నేను నిజంగా సురక్షితంగా ఉన్నాను. ఒక గొప్ప ప్రశాంతత నన్ను అలుముకొంది. ఒక గొప్ప నిశ్చలత నాలో నిండి ఉంది. నాలో ఉన్న ఆ దైవ స్వరూపం అంటే నా సబ్కాన్షియస్ మనసు, నా సోల్, నా ఇన్నర్ చైట్ నన్ను అర్థం చేసుకోగలుగుతుంది. నేను కూడా ఆ గొప్ప శక్తి దైవ స్వరూపాన్ని చాలా ప్రేమతో, ఇష్టంగా అర్థం చేసుకోగలుగుతున్నాను. జీవితం ప్రేమల అవగాహన నాకు ఉపశమనం కలిగిస్తుందని నాకు తెలిసిపోతుంది. ఎంతో సంతోషంగా నాకు అనిపిస్తుంది. ప్రేమ అనే దుప్పటిని కప్పుకొని అందరి సౌభాగ్యాన్ని కోరుకుంటూ నేను హాయిగా రాత్రంతా హాయిగా శాంతి నాతోనే ఉన్నట్టు నా గొప్ప శక్తి రక్షణలో నేను సుఖంగా నిద్రపోతున్నాను. ప్రొద్దున్న జీవన మాధుర్యం, ప్రేమ నన్ను ముంచెత్తుతాయి. చెడును చూసి నేను భయపడను, ఎందుకంటే నాలోనే ఉన్న దైవశక్తి తన రక్షణలో నన్ను పెట్టుకుంది. నేను చాలా చాలా ఆనందంగా మేల్కొంటాను. ఆ గొప్ప దైవశక్తిలో నేను జీవిస్తాను, సంచరిస్తాను. నా అస్తిత్వాన్ని నేను పొందుతాను. థ్యాంక్ యూ నాలోని గొప్ప మేధస్సు, నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నీకు నా ప్రణామాలు, ధన్యవాదాలు అని ఈ ప్రేయర్ని ప్రతి రాత్రిపూట చెప్పండి. ఇష్టంతో సబ్కాన్షియస్ మనసుని జ్యోతిలాగా వెలిగించేలాగా 7 మహానగరాలకు విద్యుత్తును అందించగలిగినటువంటి ఆ శక్తిని మీరు తట్టి లేపాలి. ఆ విశ్వాసమైనటువంటి నిజమైన ప్రేమతో చాలా శ్రద్ధగా చేయాలి. ఇక్కడ ఒకవేళ మీకు సమయానికి నిద్ర బ్రహ్మ ముహూర్తంలో రావట్లేదని చాలామంది అడుగుతున్నారు. దానికి ఏం చేయాలి సార్ అని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, అడుగుతున్నారు. అలా మీకు ఆటోమేటిక్గా నిద్ర రావాలంటే, నిద్ర మేల్కోవాలంటే దానికి ఏం చెప్తారంటే, మీకు సమయానికి ఆ తెలివి రావాలి అంటే నిద్ర మేల్కొనాలి అన్నప్పుడు నిద్రపోయే ముందు మీలోని గొప్ప మేధస్సుకి అంటే మీ ఆత్మకి ఏం చెప్పాలి? ఏ సమయానికి మీరు నిద్ర లేవాలనుకుంటున్నారో దాన్ని ఆ గొప్ప శక్తికి చెప్పండి. నాలోని దివ్య శక్తి నన్ను బ్రహ్మ ముహూర్తానికి 3:45కి చక్కగా నువ్వు ఆరోగ్యకరంగా నిద్ర సరిపోయేలాగా చేసి చాలా చాలా ఉత్సాహకంగా నేను రీఛార్జ్ అయ్యి ఆరోగ్యకరంగా నన్ను నిద్ర లేపుతావని విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ అంటూ మీ విన్నపాన్ని మీ గొప్ప శక్తికి ఇష్టంతో చెప్పండి. నీకు ప్రతిదీ సాధ్యమే. నన్ను సృష్టించిన నీకు నన్ను పునఃసృష్టి చేయడం కూడా తెలుసు. నాలోని దివ్య శక్తి, నా ప్రణామాలు నీకు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అలా మీరు నిద్రలోకి వెళ్ళాలి. మీ సబ్కాన్షియస్ మనసు, మీలోని ఆత్మ అది ఎప్పుడు నిద్రపోదు. అది నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. మీ ప్రధానమైన కార్యాలైనటువంటి ఆ గుండె కొట్టుకోవటం, ఆ ఊపిరితిత్తులు గాలి పీల్చుకోవటం సమస్తం అది పనిచేసేలా చూసుకుంటుంది. దానికి నిద్ర అవసరం లేదు, రెస్టే అవసరం లేదు. మిమ్మల్ని
మీరు క్షమించుకుని ఇతరులను కూడా మీరు క్షమించుకుని అలా నిద్రపోవటం వల్ల మీకు చాలా సులభంగా ఆరోగ్యం లభిస్తుంది, మనసు స్థిమితంగా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ కుదురుతుంది అనమాట. మీరు నిద్రపోయే సమయంలో నాకు సరైన మార్గదర్శకత్వం ఇవ్వమని చెప్పి ప్రేమగా మీ సబ్ కాన్షియస్ మనసుని అడగాలి. ప్రొద్దున్న కల్లా మీరు చాలా తాజాగా కొత్త బలంతో ఉంటారు. ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి విషయాల పట్ల శ్రద్ధ ఉండి ప్రేమపూర్వకంగా మీ సబ్ కాన్షియస్ మనసును మీరు నమ్మితే అది అద్భుతాలు చేస్తుంది. ఎంతోమంది సైంటిస్టులను చేసింది, సినిమా యాక్టర్లను చేసింది, స్పోర్ట్స్లో దూసుకుపోయేలా చేసింది, స్టేజ్ మీద పాటలు పాడి అద్భుతాలు సృష్టించింది. అలా దేన్నైనా సరే ఈ మహానగరాలు నిర్మించటమే కానీ, ఒక గొప్ప దృశ్యాన్ని సృష్టించటమే కానీ, ఈ ఏఐ టెక్నాలజీసే కానీ ఇప్పుడు వస్తున్న ప్రతిదీ కూడా మనలోని గొప్ప శక్తి ద్వారానే ప్రతిదీ జరుగుతుంది. మీ భవిష్యత్తు మీ మనసులోనే ఉంది, మీ సబ్ కాన్షియస్ మనసులో ఉంది. అది మీకు అలవాటైన ఒక ఆలోచన పద్ధతి. మీరు నమ్మితే అది మిరాకిల్ సృష్టిస్తుంది. నమ్మకం అనే బలమైన విశ్వాసాన్ని మీరు ఈ ప్రకృతిలోకి, ఈ అందమైన ప్రకృతిలోకి, ఈ అందమైన విశ్వలోకాల్లోకి మీరు వదిలిపెడితే తిరిగి ఎన్నో రెట్లు అదే విశ్వాసంతో మీకు ఎన్నో రెట్లు మంచి జరిగేలాగా, అద్భుతం జరిగేలాగా, అది మీ హక్కుగా అడిగినప్పుడు అదే తిరిగి వస్తుంది. మీరు నమ్మినప్పుడు మీరు ఒప్పుకోండి, అత్యుత్తమైన దానినే నేను పొందుతాను, నిశ్చయంగా నాకు ఆ నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ నాలోని దైవశక్తి అని చెప్పాలి. మీ మనసుకు ఉన్నటువంటి ఆ నమ్మకం మీరు నిజం చేసుకున్నప్పుడు మీ జీవితంలో మిరాకిల్ జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి అని చెప్పేసి మనలోని దివ్యశక్తి ద్వారా ఎన్నో నిరూపితమయ్యాయి. 1, 2 కాదు. కాకపోతే మనం చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు. ఎందుకు? అది అఫర్మేషన్స్ అవుతాయి కదా. మీ జీవితంలోకి కావాల్సిందల్లా అద్భుతాలు, విలువైన వాట్లు, దైవ సత్యాలు, అనంత విశ్వశక్తి యొక్క మేధస్సు యొక్క బ్లెస్సింగ్స్ కావాలి మీకు. అలా మీ కోరికలకు, మీ సాధనకు, మీరు కోరుకునే వాటికి హద్దులంటూ ఉండకూడదు. ఆ హద్దులు లేనటువంటి అంతులేని ఆనందాన్ని మీరు విశ్వంలోకి రిలీజ్ చేయండి. ఈ విశాల విశ్వంలో మీకు దేనికి కొరత ఉండదు అంటున్నారు. అంటే మీరు అంత గాఢమైన విశ్వాసంతో ఇష్టంగా మళ్ళీ 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 ఆ విశ్వంలోకి మీ యొక్క విజువలైజేషన్ని, మీ కోరికలను నమ్మకంతో పంపించినప్పుడు అక్కడే మీకు అద్భుతాలు జరుగుతాయి అంటున్నారు. మీ జీవిత కథను మీరు రాయాలి. ఆ లైఫ్ అని దాన్ని బ్యూటిఫుల్గా ఈ ప్రపంచంలోకి డిజైన్ చేయకపోతే అది యూనివర్స్లోకి వెళ్ళదు, ఈ ప్రపంచంలో మిమ్మల్ని అంతగా చూపించదు. కారణం ఏంటి? మీ జీవిత కథ మీరే రచించాలి. మీరు రచించకపోతే వేరెవరో రచించరు. మనం జాలి తెలిసి అయ్యో పాపని ఏ శక్తి వచ్చి మన దగ్గరికి వచ్చి తనకి రాయటం రాదు అంటూ జాలి తెలిసి రాదు. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ గురువులు ఉన్నారు. ఎందుకు? ఎలాంటి నెగిటివ్స్ లేకుండా పాజిటివ్గా క్రియేట్ చేయటం ఎలాగా, అత్యద్భుతాలు సృష్టించడం ఎట్లాగా, ఎలా కోరుకోవాలి, ఎలా విజువలైజేషన్ చేయాలి, లైఫ్ పార్ట్నర్ గురించి కొత్తగా డిజైన్ ఎలా చేయాలి, లేకపోతే ఉన్న లైఫ్ ఎంత అద్భుతంగా ఉండాలి, ఆ లైఫ్లోకి విలువైన వ్యక్తులు ఎలా రావాలి అని ఏదైనా కోరుకునే హక్కు మీకుంది అంటుంది యూనివర్స్. కాకపోతే మీరు ఎంపిక చేసుకోవాలి. వాస్తవ ప్రపంచంలో మీరు జీవించాలి. అజ్ఞానంలో నుంచి బయటకు రావాలి. ఆ వెలుగుతున్న గొప్ప జ్యోతిని చూడండి. కాంతి కిరణాలు మీ శరీరాన్ని తాకేలాగా, ఆ విశ్వశక్తి, ఆ తెల్లటి కాంతిని మీరు తాకేలాగా అంత నమ్మకాన్ని మీరు నింపుకున్నప్పుడు ఆ కాంతి తరంగాలు మిమ్మల్ని తాకి ఆ ఉన్న బ్లాక్స్ క్లీన్ అయ్యి విశ్వశక్తి యొక్క కాస్మిక్ ఎనర్జీని సులభంగా పొందుతారు. ఇక్కడ వాస్తవ ప్రపంచంలో ఆదిలో అన్ని సంభావ్యతలే ఉన్నాయి. ఎవరైనా పర్యవేక్షించినప్పుడు ఆ పర్యవేక్షణలో, అంటే ఆ విశ్వశక్తి ఉనికిలోకి వచ్చినప్పుడు ఆ పర్యవేక్షకులు కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఆ రంగంలోకి వస్తే మాత్రమే ఈ విశ్వం ఉందని సైంటిస్టులు కనిపెట్టారు. మరి ఆ సంగతి మనకు తెలిసింది ఎవరి ద్వారా? ఈ యొక్క ఖగోళ భౌతిక శాస్త్రజ్ఞుడైనటువంటి మార్టిన్ రీస్ ద్వారా. మన కంటికి కనిపించేదంతా నిజం కాదని చెప్పటానికి ఇప్పుడు మిమ్మల్ని ఒక తెర వెనక్కి తీసుకువెళ్ళినప్పుడు అదృశ్య ప్రపంచంలోకి కొన్ని సాహసపూరితమైనటువంటి అడుగులు వేస్తే ప్రాపంచిక దృష్టికోణమే మారిపోతుంది అంటున్నారు. అప్పుడు మీరు హద్దులు లేని
ఆ సామర్థ్యంలోకి మీరు అడుగు పెడతారు. ఈ వాస్తవిక ప్రపంచంలో మీరు నమ్మే చాలా విషయాలు మీకు అర్థం కావు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసినంత వరకు, ఈ విలువైన భౌతిక శాస్త్ర ఖగోళ శాస్త్రంలో వీటన్నిటిని పొందే వరకు కూడా మీరు దేన్ని కూడా విశ్వసించలేరు. మీరు విలువైనటువంటి సబ్జెక్టు నేర్చుకున్నప్పుడు, గొప్ప గొప్ప విశ్వ జ్ఞానుల దగ్గర నుంచి ఈ జ్ఞానాన్ని పొందినప్పుడు మీ జీవితం అత్యద్భుతంగా ఉంటుందని అనంత విశ్వశక్తి తన యొక్క విశ్వ నియమాల్లో చెప్తుంది. చక్కగా దానం చేయాలి. మన కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు. అంటే ఆ విశ్వ నియమాలు అంతగా ధనవంతులు పాటిస్తూ దూసుకుపోతున్నారు. అలా సీక్రెట్ దానాలు చేస్తున్నారు. మన విశ్వంలో మనం మన భౌతిక వాస్తవికత యొక్క ఆ ఫ్రీక్వెన్సీకి అనురూపంగా తయారవ్వాలి. కానీ మనకి సమాధానం కావాలని ఆ శ్రద్ధగా పెట్టాలి. ఆ బలమైనటువంటి కాంక్షను మనం విడుదల చేయాలి మనలోని ఆత్మ ద్వారా. ఆ క్వాంటమ్ ఫిజిస్ట్ నోబెల్ పురస్కార గ్రహీత చెప్తున్నారు, స్టీవెన్ డింబర్గ్ అని ఆయన. ఇక్కడ వాస్తవిక ప్రపంచంలో మనకి సమయం తక్కువగా ఉన్నదని మీరు భావిస్తూ ఉంటే ఆ సమయం తక్కువగానే అవుతుంది. నాకు చాలా సమయం ఉంది, బోలెడంత సమయం ఉంది, నా దగ్గర చాలా డబ్బు ఉంది, నా దగ్గర అంతులేని జ్ఞానం ఉంది, నేను సూపర్గా నా లైఫ్ని డిజైన్ చేస్తాను, సూపర్ పవర్ని నేను పొందుతున్నాను, సూపర్గా దూసుకుపోయే ఆ క్రెడిబిలిటీ నాకుంది, ఆ క్యారెక్టర్ నాకుంది, ఆ జ్ఞానం నాకుంది అని మీరు పదే పదే విశ్వంలోకి ఆ విలువైన విజువలైజేషన్తో కూడుకున్న ఆహ్లాదకరమైనటువంటి భావాలు, అంటే ఆ డిజైన్ని మీరు పంపించినప్పుడు, ఇష్టంగా మీ మైండ్లో మీ మదిలో మీరు చూసినప్పుడు రేపటి భవిష్యత్తుని అత్యద్భుతంగా మీరు డిజైన్ చేయగలుగుతారు. మనం అనుకుంటూ ఉంటాం మన కంటికి కనిపించేదే వాస్తవమని, కానీ కనిపించినదంతా అబద్ధమని. కానీ మనకి కనిపించే రంగులు కూడా ఉన్నాయన్న సంగతి మీకు తెలియదు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రపంచం. ఒక చోట చూసినప్పుడు ఇంతేననుకుంటా ఈ ప్రపంచం అనుకుంటారు, కానీ మనకు తెలియంది అంతు చిక్కనిది, అందమైన లోకాలు, సుందరమైనటువంటి ఆ దృశ్యాలు, మై మరిచిపోయేటట్టుగా చాలా ప్రపంచం ఉంది. ఇంకా అది మనకి కనపట్లేదు. ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్నది ఇదే అనుకుంటాం. మనం ఆ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఇలా ఉంటుందా ఈ ప్రపంచం ఇంత అందంగా అని మైమర్చిపోతారు. అలాగే మనం చాలా ధ్వనులు కూడా ఆ ఫ్రీక్వెన్సీలో ఉండవు అనుకుంటాం, కానీ వాస్తవం ఏంటంటే అతి నీలలోహిత కాంతిని, ఇన్స్ప్రెడ్ కాంతిని చూడలేము, కానీ మన కంటికి అవే ఫ్రీక్వెన్సీగా మనం చూడలేనప్పుడు కాంతి యొక్క ఫ్రీక్వెన్సీని కూడా మనం ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరం అంతగా ఊహించుకుంటే కనిగి మనకి కనిపించే ఆ గోల్ బంతిలాగా అతి స్వల్పంగానే చూస్తాం. కానీ కనిపించనిది అంతు చిక్కనటువంటి ప్రపంచం, విశ్వలోకాలు, అంతే లేని హద్దే లేనటువంటి విశ్వం, చివరి భాగం అంటూ లేనటువంటి విశ్వం కూడా ఉందని మీరు గ్రహిస్తారు. ఇక్కడ మనం అనుకుంటూ ఉంటాం ఈ ప్రపంచంలో ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి అని రెండు రకాల విషయాలు ఉన్నాయని. కానీ ఈ ప్రపంచంలో అన్నీ ప్రాణమున్నవే, ఏవి కూడా మృతప్రాయం కాదు. సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు, భూమి, నీరు, నిప్పు, గాలి అన్నీ కూడా ప్రాణంతో కళకళలాడుతూనే ఉంటాయి. అదే అసలైన విశ్వం. విశ్వం అంటే ఆ శూన్యంలో ఉన్న ఆకాశం ఒకటే కాదు, పంచభూతాలతో సహా మనం ఈ ప్రపంచాన్ని వెలిగించాలి మన క్రియేటర్తో. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.